హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు స్పెషల్ వచ్చేసి మై ఫేవరెట్ ఎగ్ బిర్యానీ. ముందుగా కావాల్సినవన్నీ ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా, టమాటాలు ఇవన్నీ ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకొని ఒక మందపాటి ప్యాన్ తీసుకొని అది హీట్ అయ్యాక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కూడా బాగా హీట్ అయ్యాక మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న 5 ఎగ్స్ తీసుకున్నాను నేను. వాటిని మనం అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని పలావ్ దినుసులన్నీ ఫ్రై చేసుకున్నాం. బిర్యానీ ఆకు, షాజీరా, యాలుక్కాయలు, చెక్క, లవంగ, మరాఠీ మొగ్గ ఇవన్నీ ఫ్రై చేసుకొని ఇది బాగా ఫ్రై అయ్యాక ఇందులోనే మనం మొదటగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఆనియన్స్ ఫ్రై అవటానికి 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కొబ్బరి పొడి. ఇది పూర్తిగా ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇప్పుడు దీన్ని పచ్చివాసన పోయిందాకా అడుగంటకుండా ఫ్రై చేసుకుందాం తిప్పుతూ. ఇప్పుడు ఒక టమాటోని ముక్కలుగా కట్ చేసుకున్న ఒక టమాటోని, కొత్తిమీర, పుదీనా వేసుకొని ఈ మిశ్రమాన్ని తిప్పుతూ టమాటా మగ్గే వరకు ఉడికించుకోవాలి. చూసారుగా, టమాటా మగ్గిపోయింది. ఇందులోనే 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకొని దీన్నంతా తిప్పుతూ అడుగంటకుండా పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు ఇందులో 1 కప్పు పెరుగు వేసుకొని తిప్పుతూ బాగా కలిపి నూనె పైకి తేలేంత వరకు ఈ మిశ్రమాన్ని తిప్పుతూ ఉండాలి. ఆల్రెడీ ముందుగా 1/2 అవర్ ముందు బాస్మతి రైస్ నేను 2 గ్లాసెస్ తీసుకున్నాను. ఇది 1/2 అవర్ ముందే కడిగి నానబెట్టుకున్నాను. చూసారుగా, ఈ ఆయిల్ పైకి తేలుతున్నప్పుడు
నేను ఆల్రెడీ 2 గ్లాసెస్ ఆఫ్ బియ్యానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. ఈ గ్లాస్తో నేను 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను. ఇప్పుడు 3 గ్లాసులు వాటర్ పోయాలి. ఇదంతా ఒకసారి తిప్పుకొని ఇందులో మనకి టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకుందాం. ఈ టైంలో కనుక సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చూసారుగా మనకి పొంగులాగా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ నానబెట్టుకున్న బియ్యాన్ని మొత్తం ఇందులో వేసుకొని ఒకసారి తిప్పుకొని ఇందులోనే ఒక హాఫ్ నిమ్మకాయ తీసుకొని రసాన్ని పిండుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే మనకు ఆల్రెడీ 70% ఉడికిపోయి ఉంటుంది రైస్. ఇప్పుడు ఈ రైస్ బబుల్స్ ఫామ్ అవుతున్నాయి చూసారా. ఈ టైంలో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ని ఈ రైస్లో లోతుగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ రైస్లో ఉన్న ఫ్లేవర్ అంతా ఎగ్స్కి పడుతుంది. ఇప్పుడు ఇందులోనే ఒక 2 స్పూన్స్ ఆఫ్ నెయ్యి కూడా వేసుకొని ఒక 10 మినిట్స్ సిమ్లో ఉంచుకుందాం. ఆవిరిపోకుండా ఏదైనా బరువు గలది ఇలా పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఇందులోనే కొద్ది కొత్తిమీర వేసుకొని మరలా మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టుకున్నాం. 5 మినిట్స్ తర్వాత తీసి చూస్తే బాగా మనకి రైస్ విరగకుండా చక్కగా ఉడికిపోయి ఉంటుంది. ఒకసారి మొత్తం తిప్పుకొని రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత సింపుల్గా రెడీ అయిపోయిందో. మా సిద్ధు సూపర్ ఉందని చెప్తున్నాడు. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చింది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అల్లరి హర్ష అల్లాడే చిన్ను యూట్యూబ్ ఛానల్కి లైక్ చేసి షేర్ చేయండి. బాయ్ గాయ్స్, మళ్ళీ కలుద్దాం.